మన్యం జిల్లా కొమరాడ మండలం సాలపదం ఈశ్వరాలయం వద్ద మంగళవారం సేఫ్టీ గార్డ్ తో ఈత కొడుతూ పులివేషం మరియు బంటి వేషంతో నిరసన. పార్వతీపురం నుండి కునేరు మీదుగా 3 రాష్ట్రాలకెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో గల సోలల్లపదం దేవాలయం వద్ద గోతుల వద్ద 2 రోజులుగా కురిసిన వర్షానికి భారీగా నీరు చేరడంతో ఆ గోతులు మరమ్మతు పనులు వేగవంతం చేయాలని వినూత రీతిలో మంగళవారం నిరసన చేపట్టారు. మన్యం జిల్లా కొమరాడ మండలం సాలపదం రహదారి పార్వతీపురం నుండి పూనేరు మీదుగా 3 రాష్ట్రాలకెళ్ళి రహదారి అండి. ఈ రహదారిలో పెద్ద పెద్ద గోతులు సంక్రాంతి ముందు కప్పారు. చిన్న గోతులన్నీ కూడా ఈరోజు విడిచిపెట్టడం వల్ల ఇవాళ గోతులు వచ్చాయి. అందుకని ఇదంతా మన్యం జిల్లా అండి, అంటే జంతువులు తిరిగే రోడ్డు అండి. అందుకనే జంతువులు కొండల మీద తిరిగేవి ఇదే దీంట్లో. అందుకని జంతువులు కూడా ఈ రహదారికి వచ్చేస్తుంది. మరి రహదారి లేక ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. నాయన కలెక్టర్ గారి దగ్గర ₹1,00,000 లేవా, కూటమి ప్రభుత్వం నాయకులు ₹1,00,000 లేవా, ఎవరిని చంపేస్తారు? ప్రతిరోజు కూడా చచ్చిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు పనులు కాపాడని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి, వాహనదారులు పనులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ట్రైనింగ్ పనులు కాపాడాలి.